మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి తెలంగాణ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యుత్ బిల్లుల వసూలు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తుందని మాజీ మంత్రి ఆరోపించారు. ఇలాగే చేస్తే రాబోయే రోజుల్లో విద్యుత్ సంస్థకు వచ్చే సబ్సిడీలు అన్ని ఆగిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ప్రధాని మోదీ కనుసన్నల్లోనే జరిగిందన్న ఆయన విద్యుత్ బిల్లులను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. అప్పుడు వీళ్ళే ఒప్పుకున్నారు. ఏ క్షణంలో కూడా మేము ఒప్పుకోలేదు. కేసీఆర్ గారు స్పష్టంగా లెటర్ రాసిండు. హైదరాబాద్లో వాళ్ళు 2 సార్లు వేలం వేస్తే కూడా ఇక్కడ మేము సీరియస్గా చెప్పినాం, మేము అలో చేయమని చెప్పి ఎవరు కూడా వేలంలో పాల్గొనలేదు. చివరికి తీసుకుపోయి వాళ్ళు బెంగళూరులో పెట్టుకున్న వేలం పాట ఎవరికో ప్రైవేట్ వాళ్ళకు ఇద్దరికి ఇస్తే కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము అలో చేయమని చెప్పినాం. 1 కిలో బొగ్గు కూడా కలిసి తీయనేయమని చెప్పినాం. తీయనీయలేదు. ఇంతవరకు కూడా ఎవరు ముట్టుకోలేదు. అక్కడికి ఎవరు కూడా రాలేదు విచారణ ఎంక్వైరీకి కూడా బిడ్లో పాల్గొన్న వాళ్ళు. మొన్న కూడా మళ్ళీ అది ప్రకటించారు కేటీఆర్ గారు. ఎట్టి పరిస్థితుల్లో మేము అలో చేయం, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని రివ్యూ చేస్తామని కూడా చెప్పాను అంత సీరియస్గా. మరి మీరెందుకు మాట్లాడడం లేదు? మేము చెప్పిన పద్ధతుల్లో ఇవాళ మేము ప్రభుత్వంగా సహకరించాం, మీరు ఎవరు పాల్గొంటే ఎందుకు మాట్లాడతలేరు? మీరు తోడు దొంగలు కాబట్టి పైకి ఏదో పేదలతో మాట్లాడుతున్నారు తప్ప మీరిద్దరు మనసు ఒక్క తీరునే ఉంది. ఇవాళ విద్యుత్ విషయంలో కూడా అదే జరగబోతుంది. ఎట్టి పరిస్థితులలో కూడా విద్యుత్ ప్రైవేటీకరణ కేసీఆర్ గారు అంగీకరించేది లేదు, బీఆర్ఎస్ పార్టీ అంగీకరించదు. పైగా ఇంకా బీఆర్ఎస్